బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి పరిధిలో ఘోరం జరిగింది. యువకుడిని చేతులు కట్టేసి ప్రాణాలు తీశారు గుర్తు తెలియని వ్యక్తులు. మృతుడు సదాశివపల్లికి చెందిన జార్తి శ్రీనిధిగా గుర్తించారు. చేతులు కట్టేసి చెట్టుకు ఉరేసినట్లు ఉండడంతో అనుమానం వ్యక్తమైంది. అక్కడ ఎవరో ప్రాణాలు తీసి బలవన్మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటారని చెప్పి అనుమానం వ్యక్తమవుతోంది. ఇంట్లో టిఫిన్ చేసి బయటకు వెళ్ళాడు శ్రీనిధి. తర్వాత తల్లికి పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. వారం రోజుల క్రితమే 50,000 అడిగితే శ్రీనిధికి ఇచ్చింది తల్లి. 2 ఏళ్ల క్రితమే భర్తను పోగొట్టుకుంది శ్రీనిధి తల్లి. ఇప్పుడు కొడుకు కూడా దూరం కావడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది ఆ తల్లి. ఇటీవలే ఈ మధ్యనే డిగ్రీ పూర్తి చేశాడు శ్రీనిధి. ఘటనా స్థలంలో 3 బీర్ బాటిల్స్, ఒక సెల్ ఫోన్ గుర్తించారు. దీంతో ఎవరో హత్య చేసి ఎవరో చంపేసి దాన్ని బలవన్మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటారని చెప్పి అక్కడ పోలీసులు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతుంది. క్లూస్ టీం చేరుకొని ఆ బీర్ బాటిల్స్పై ఆ వేలిముద్రని పరిశీలిస్తూ ఉంది. మొత్తం కంప్లీట్గా డీటెయిల్స్ సేకరించే పనిలో ఉంది అక్కడ క్లూస్ టీం. మీరు చూడొచ్చు, క్లూస్ టీం అక్కడికి చేరుకొని పూర్తిగా ఆ క్లూస్ను సేకరించే పనిలో ఉంది. కానీ కారణం ఏదైనా కావచ్చు, కానీ ఈరోజు ఆ తల్లి ఆ కొడుకుని పోగొట్టుకుంది. ఓ పక్క భర్త లేడు, ఇంకో పక్క కన్న కొడుకు కూడా లేడు. ఇద్దరు దూరం కావడం గుండెలు పగిలేలా ఏడుస్తుంది ఆ తల్లి. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడొచ్చు మీరు. కొన్ని రోజుల క్రితమే, బహుశా కొద్ది రోజుల క్రితమే ఆ కొడుక్కి డబ్బులు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. చంద్రశేఖర్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఈ అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది చంద్రశేఖర్? కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సదాశివపేట ప్రాంతానికి సంబంధించిన శ్రీనిధి అనేటువంటి ఇటీవల డిగ్రీ పూర్తి చేసినటువంటి వ్యక్తి తిమ్మాపూర్ ఆర్టీఓ కార్యాలయం వెనుక సైడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపుతుంది. అది దృశ్యాలు కలిసివేసేలా ఉంది. సమాచారం అందుకున్నటువంటి వెంటనే పోలీసులు రంగంలో దిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది ఏంటి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వారికి సంబంధించినటువంటి బంధువులు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. అమ్మ, శ్రీనిధి ఏమన్నా చెప్పేటోడు? అమ్మ, ఏమైంది అసలు మీకు? ఎప్పుడు ఉంటాడు ఇంట్లోకి వెళ్ళి? ఎప్పుడు నా కొడుక నేం కోసరా? నా కొడుకో అవ్వా, నా కొడుక నాకు అన్ని చెప్తాడు. అబ్బో, నా కొడుకు వేసుకుంటాడు కాదు. నా కొడుకు బలవంతంగా ఓ మేము ఉండలేము అవ్వ, లేదు బతకవా దేవుడా, వాడు బతకవా. ఓ కొడుక నన్ను వారం కింద నన్ను 50,000 అడిగిండు. అమ్మ, నాకు అవసరం ఉన్నాయి అమ్మ అంటే, ఏం అవసరం కొడుక అని అన్న. అమ్మ, నేను కావాలి, పైసలు కావన్నాడు. నాకు పైసలు అద్దరు కొడుకు, నువ్వే కావాలని 50,000 చూడండి ఎవరికి చెప్పలే. కొడుక ఆ రోజు మొత్తం బాధ కొద్దిగా ఉన్నాడు. కొడుక నిన్న పొద్దుగాల మంచిగా ఉన్నాడు. ఉప్మా తిన్నాడు నా కొడుకు. బయటకి ఏంటి కాతం ఫోన్ చేస్తే రావటం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ తేడున్నాడు. పొద్దుగా అత్తరు కదా నా కొడుకు అనుకో. నేనేం చేస్తా కొడుకో, ఎట్లా బతకాల కొడుకో, నాకు ఒకడే కొడుకు. నేను పానం దాస్తాను. ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు వెళ్ళండి అమ్మ? నిన్న 10 గంటలకు వేయండి కొడుకు. నైట్ పట్టి షర్ట్ వేసుకొని వేయండి అంటే పోతానంటే వాడు బట్టలు మంచి చేసుకొని పో కదా. హెల్మెట్ పెట్టుకోమంటే రోజు హెల్మెట్ పెట్టుకొని పోలేదు. అన్నం తినలేదు నా కొడుకు. ఉప్మా తిన్నాడు పోయిండు. పైసలు పట్టుకొని పోతే నేను అనుకున్నా వానికి ఏమవుతుందో పట్టుకొని వేయండి కావచ్చు. నాకు చెప్తాడు కదా వాడికి, వానికి ఎంత ట్యాంక్షన్ ఉందో. వాడు నాకు ఏం చెప్తానే లేడు. అడిగితే నాకు పైసలు కావాలి, నేను కావాలంటే పైసలు నా కొడుకే కావాలని అప్పటికి నవ్వుకున్నా. నాకేం చెప్ప మీద ఒక హృదయ విదారకమైనటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా రోధిస్తున్నటువంటి తీరు కలిసివేస్తుంది. ప్రస్తుతం అయితే మనం వాళ్ళ తండ్రి సైతం ఒక రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి ఘటన. అప్పటి నుంచి కోలుకోలేదు ఆ ఫ్యామిలీ. అంతలోనే ఈ దారుణం చోటు చేసుకోవడంతో ఎవరో చేసినటువంటి ఘాతకం ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది ఉన్నారు మనతో మాట్లాడడానికి. మీకు తెలుసా ఎప్పుడైంది, ఏమైంది అసలు? మీరు ఏమైతుంది? నాకు మనవడవుతాడు. ఏమైంది అసలు? అది మొత్తం మీద అయితే సస్పెండ్ అనుమానమే. పక్క చేతులు కట్టేసి, కాలు చేతులు కట్టేసి పక్క అనుమానం. అది ఎవరైనా కానీ శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఇవాళ పొద్దున 8 గంటలకు తెలిసింది. 6-7 గంటలకు మాకు తెలిసింది. అంటే కాదు, ఆయన నిన్న పొద్దున టిఫిన్ చేసి పోయినటువంటి వ్యక్తి మీకు ఇవాళ తెలిసిందా? ఎవరు చెప్పారు? మాకు వేరే పోలీసుల ద్వారా తెలిసిందండి.
అంటే ఏమన్నా అనుమానం ఉందా మీకు ఎవరి మీద నేను అనుమానం ఉందా? ఇటీవల వాళ్ళ అమ్మ చెప్తున్నది ఒక 50,000 రూపాయలు కావాలంటే కూడా ఇచ్చేసిన అకౌంట్లో వేసిండట నిన్న అకౌంట్లో వేసిండట. అది మిషన్ స్లిప్ ఉందట మన జేబులో పిల్లలు అకౌంట్లో వేసిందని. అది ఎవరికి వేసింది అనేది సస్పెన్స్ ఉంది. అది ఎవరనేది తెలియదు ఇంకా దాని గురించి. మొత్తం మీద చలాకీగా ఉండే వ్యక్తి, డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తి ఇటీవల కాలంలోనే మరి ఎందుకు అమ్మని గత కొంతకాలం క్రితమే 50,000 అడిగితే తీసుకెళ్ళినటువంటి పరిస్థితి, ఎవరికో డిపాజిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇది బలవన్మరణానికి పాల్పడ్డారా లేదంటే ఎవరైనా ఈ చేతులు కట్టేసి అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలి, మాకు న్యాయం చేయాలి అనేటువంటి పరిస్థితిపై వారు ఆరాధిస్తున్నటువంటి విషయము. మొత్తం మీద శోక సముద్రంలో మునిగిపోయారు వారి కుటుంబ సభ్యులంతా కూడా. వారి మిత్రులు సైతం ఇక్కడ చేరుకున్నారు. చాలా జాలిగా ఉండేటువంటి వ్యక్తి, అంత పిరికివాడు కాదు, అసలు బలవన్మరణానికి పాల్పడేటువంటి పరిస్థితి లేదు. ఉన్నంతలో కుటుంబం ఒక్కడే, ఆ కుటుంబానికి ఒక్కడే దిక్కుగా ఉన్నాడు. ఆ సోదరి ఉంది, ఆయనే మొత్తం నిర్వహిస్తాడు కుటుంబ వ్యవహారాలంతా కూడా. ఈ చిన్నతనంలోనే ఎలాంటి కష్టం వచ్చింది, ఎవరు ఈ ఘాతకానికి పాల్పడ్డారు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుంచి. రైట్, అది ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ ఉంది. నా కొడుకు ఇక్కడ తిరిగి రాడు, నా కొడుక్కి న్యాయం చేయండి. ఆ తల్లి బాధ వర్ణాతీతం. కారణం ఏదైనా కావచ్చు, కానీ ఒకవేళ ఎవరైనా చంపేసేది మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా, లేకపోతే తనతో తానుగానే మరణానికి పాల్పడ్డా? ఆ ఘటనా ప్రదేశంలో బీర్ బాటిల్స్ దొరకడం ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి మరింత తీవ్రతను అద్దం పడుతుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం LMD పరిధిలో ఘోరం జరిగింది. యువకుడిని చేతులు కట్టేసి ప్రాణాలు తీశారు గుర్తు తెలియని వ్యక్తులు. మృతుడు సదాశివపల్లికి చెందిన జార్తి శ్రీనిధిగా గుర్తించారు. చేతులు కట్టేసి చెట్టుకు ఉరేసినట్లు ఉండడంతో అనుమానం వ్యక్తమవుతుంది. ఎందుకంటే చేతులు కట్టేసిన తర్వాత తనకి తను ఎలా బలవన్మరణానికి పాల్పడతాడు? అది ఎక్కడ పొంతను కుదరటం లేదు కదా. అంటే ఎవరు ప్రాణాలు తీసేసి అది బలవన్మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అని ఇప్పుడు గట్టిగా అనుమానం బలం చేకూరుతోంది. అయితే ఏం జరిగింది? అయితే ఇంట్లోంచి టిఫిన్ చేసి బయటకు వెళ్ళాడు శ్రీనిధ్. తర్వాత తల్లికి పోలీసు నుంచి ఫోన్ వచ్చింది, ఇక లేడు అని చెప్పి. వారం రోజుల క్రితమే 50,000 రూపాయలు అడిగితే శ్రీనిధ్కు తల్లి ఇచ్చిందంట. కారణం ఏంటి, ఎందుకు ఇచ్చింది అది ఇంకా డీటెయిల్గా తెలియాలి. అయితే 2 ఏళ్ల క్రితమే భర్తను కోల్పోయింది శ్రీనిధ్ తల్లి. ఇప్పుడు కొడుకు కూడా దూరం కావడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ ఉంది. ఈ మధ్య డిగ్రీ పూర్తి చేశాడు శ్రీనిధ్. ఘటనా స్థలంలో 3 బీర్ బాటిల్ దొరకడం, సెల్ ఫోన్ కూడా గుర్తించడం, వాటిని బేస్ చేసుకొని పోలీసులు ఆ తల్లికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. ఎంత దారుణం కదా. కారణం ఏదైనా కావచ్చు. అసలు 50,000 రూపాయలు ఎందుకు ఇచ్చింది? కొడుకు అడిగితే సాధారణంగా బైక్కో లేకపోతే సెల్ ఫోన్కో ఈ మధ్య యూత్ దాదాపుగా అటువైపు కదా మొగ్గు చూపేది. లేకపోతే ఏమైనా కోర్సెస్ నేర్చుకోవడానికి అఫ్కోర్స్ ఉన్నాయి, ప్రైసెస్ బట్టి కోర్సెస్ ఉన్నాయి. బట్ అంతవరకు ఉంటుందా? లేకపోతే ఎవరికైనా అప్పిచ్చే ప్రయత్నమా? లేకపోతే ఏదైనా వ్యసనాలు ఉన్నాయా? మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి? ప్రజెంట్ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి? ఇక్కడ నాలాంటి వాడికి కూడా వచ్చే డౌట్ ఏంటంటే, ఐ థింక్ 2 వారాల క్రితమే ఎంతో అనుకుంటా, లేకపోతే కొద్ది రోజుల క్రితము ఒక 50,000 రూపాయలు తల్లి ఇటు శ్రీనిధికి ఇచ్చిందని చెప్పి, దేనికి ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది, అండ్ ఈ ఘటనకు సంబంధించి ప్రధాన కారణం ఏంటి? ఇది బలవన్మరణం అయితే కాదు అనేది బలంగా వినిపిస్తున్నమాట. అప్డేట్స్ ఏంటంటే? ఎస్ సచిన్, ఖచ్చితంగా మీ అనుమానమే. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోలీసు బృందం సైతం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అమ్మ నేను మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళినటువంటి కుమారుడు ఉదయమే బ్రేక్ఫాస్ట్ చేశారు. నిన్న ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తన సొంత వెహికల్ అయినటువంటి బుల్లెట్ బండి మీద వెళ్ళిపోయాడు. దానిలో గతంలో 50,000 రూపాయలు తల్లి దగ్గర తీసుకొని ఎందుకు ఖర్చు చేశాడు, ఏం జరిగింది అనేది ఇంకా తెలియదు. అలాగే ఆ మొబైల్ నుంచి, తల్లి మొబైల్ నుంచి ఫోన్ పే ద్వారా సైతం ఇతరులకి ఎవరికి పే చేసినట్టుగా ఉంది. దాన్ని ఫోన్ పే యాప్నే డిలీట్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది తెలియదు. ఆ తర్వాత ప్రేమ వ్యవహారమే ఈ
మృతికి కారణమా అనేటువంటిది ప్రాథమికంగా నిర్ధారణ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి కులాంతరంగా ప్రేమిస్తున్నారు, ప్రేమ వ్యవహారమే ఈ కారణమా అనేది తెలియదు. నాకు ఎప్పుడు కూడా కుమారుడు ఏ విషయము చెప్పలేదు. నా బాధలో నేనున్న 1.5-2 సంవత్సరాల క్రితమే భర్తను యాక్సిడెంట్ లో పోడగొట్టుకున్న తర్వాత తనకున్నటువంటి వ్యవసాయ పొలాన్ని నమ్ముకొని కుమారుని సహాయము ఇతరుల సహాయంతో పంట పండించుకుంటూ ఇప్పుడిప్పుడే జీవితాన్ని ఒడ్డున వచ్చేటువంటి పరిస్థితిలో తనకి ఇంత ఘాతకం జరిగింది అని చెప్పి ఆ తల్లి కోలుకోలేనటువంటి పరిస్థితి ఉంది. సచిన్, మీరు అన్నట్టుగా సదాశివపల్లికి ఆ తిమ్మాపూర్ ప్రాంతానికి 10 కిలోమీటర్ల రేడియస్ లో ఉంటుంది. 10 కిలోమీటర్ల దూరంలో ఇటీవలనే డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి ఈ శ్రీనిధ్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు, ఎవరితో వెళ్ళాడు, ఒక్కడైతే వెళ్ళలేదు. మరి బలవన్ మరణానికి పాల్పడినట్టయితే ముందు నుంచి చేతులు ఎవరు కట్టేశారు, ఇలా ఎందుకు జరిగింది, ఎవరు చేశారు అనేది ఒక కోణంలో కొనసాగుతున్నటువంటి విచారణ. మరొక కోణంలో విచారణ జరుగుతుంది. ఇతను మద్యం అలవాట్లేదు, ఎప్పుడు కూడా మద్యం తీసుకోడు, ఎలాంటి దురలవాట్లు లేదు అని తల్లి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ పలు అంశాలకు సంబంధించి ప్రేమ వ్యవహారమే ఈ మరణానికి దారి తీసింది అని చెప్పేసి ఎవరైతే తన కుమారుని పొట్టన పెట్టుకున్నారో ఖచ్చితంగా వారికి శిక్ష పడాల్సిందే, మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి ఆవేదనతో రోధిస్తున్నటువంటి కలకలం రేపుతుంది. పోలీసులు అయితే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, అన్ని వివరాలు మేము త్వరలోనే వెల్లడిస్తాము. ఇప్పుడైతే ప్రాథమికంగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టుగా వారు ఇచ్చినటువంటి ఫిర్యాదును తీసుకొని దర్యాప్తు ప్రారంభించామని చెప్పి స్థానిక తిమ్మాపూర్ ఎల్ఎండి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆ గ్రామంలో విషాదం నిండింది. ఆసుపత్రికి అతని మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. చాలా చిల్ గా, చాలా జాలీగా ఉండేటువంటి శ్రీనిధ్ తమ మధ్య లేడు. మొన్ననే సారీ ఫర్ ది ఇంటరప్షన్. అక్కడ శ్రీనిధి తల్లి ఎవరి మీద అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి ఉందా? ఎవరి మీదైనా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారా? ఆమె ఖచ్చితంగా ఏమీ చెప్పే పరిస్థితిలో లేని ఇప్పుడు నాకేమీ తోచట్లేదు, ఎవరి మీద అనుమానం లేదు. కానీ మా వాడు అలా మృతి చెందేటువంటి పరిస్థితి లేదు, బలవన్ మరణానికి పాల్పడినటువంటి ఘటన కాదు, ఖచ్చితంగా మా వాడిని చంపేశారు అని మాత్రమే ఆమె గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరైనా ఉన్నారా, అనుమానం ఉందా అనేటువంటి కోణంలో పోలీసులు అలాగే ఇతరులు ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఇప్పటికైతే ఎవరి పేరు మెన్షన్ చేయలేదు, ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయలేదు. పలు అనుమానాలు అయితే వస్తున్నాయి, ఇదే వ్యవహారం ఉండొచ్చు అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నటువంటి పరిస్థితి. ప్రాథమికంగా నిర్ధారణ అయింది. మరింత లోతుగా విచారణ జరిపితే గానీ ఏం జరిగింది, ఫోన్ కాల్ డాటా అన్ని పరిశీలిస్తున్నారు పోలీసులు. టోటల్ గా అన్ని కోణాల్లో విషయాన్ని జరిపిన తర్వాత ఒక నిజ నిర్ధారణకు వస్తాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. ఈలోగా అతని ఫోన్ కాల్ డాటా, లొకేషన్, అలాగే ఎవరికి డబ్బులు ఇచ్చాడు, గతంలో ఇచ్చిన 50,000 ఎవరికి డిపాజిట్ చేశాడు అనే కోణంలో సైతం సమగ్రంగా పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాతనే వాస్తవాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సచిన్, ఆల్ రైట్, రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి చంద్రశేఖర్. ఈ ఘటన ఆ తల్లిని పూర్తిగా కుప్పకూలిపోయేలా చేసింది. కన్న కొడుకు, కట్టుకున్న భర్త ఇద్దరు కళ్ళ ముందు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ లేరు అనే వార్త ఇప్పుడు తల్లి జీర్ణించుకోవడం కాదు, గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంది. కట్టుకున్న భర్తను కోల్పోయాను, ఆ బాధను దిగమింగి పిల్లాడి కోసం బ్రతుకుతూ ఉన్నాను. వాడిని చూసి ఆ బాధను మర్చిపోయి నేను జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాను. ఏదో ఉన్న దాంట్లో కొద్దో గొప్ప దాచుకొని పిల్లాడు ఎదుగుతాడు, వాడు అభివృద్ధిలోకి వస్తాడు, వాడు ఏదో ఉద్యోగం చేస్తాడు, వాడు పెళ్లి చేసుకుని పిల్లలు అంత సంసారం అంతా వచ్చిన తర్వాత నా జీవితం ఇంక మెల్లిగా సాగిపోతుందని అనుకుందా తల్లి. కానీ విధి ఆడిన వింత నాటకంలో భర్తను కోల్పోయింది, ఇప్పుడు బిడ్డను కూడా కోల్పోయింది. ఎవరు ఇంతటి ఘాతుకానికి పాల్పడి ఉంటారు? ఇది అన్డౌటెడ్గా, అంటే ఈ స్టోరీ ఎవరు విన్నా కూడా ఇదే డౌట్ వస్తుంది. చేతులు కట్టేసి చెట్టుకి వేలాడదీసినట్లు ఉండడం అంటే కారణం ఏమై ఉండవచ్చు? ఎందుకంటే చాలా కోణాలు విచారించాల్సి వస్తుంది. ది వెరీ ఫస్ట్ రీజన్ ఫినాన్స్, ఆర్థికంగా. అంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చాడా, లేకపోతే ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడా, ఈ ఆర్థిక వ్యవహారాల్లో ఏవైనా తేడా కొట్టిందా, లేకపోతే ప్రేమ వ్యవహారం ఏమైనా కారణమా? కులాంతర వివాహం చేసుకునే ప్రయత్నం చేశారా, లేకపోతే కులాంతర ప్రేమ వ్యవహారమా? ఒకవేళ అదే జరిగితే కనుక అప్పుడు అనేక కోణాల్లో ఇంకా దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా
శ్రీనిధి ఇక్కడ రాడు అనే వార్త బహుశా చాలా కష్టం ఇది. బహుశా మన కుటుంబం అని అనుకుని ఆ ఒక్క పాయింట్లో ఆలోచిస్తే కనుక, ఆ తల్లి స్థానంలో నిల్చుండి ఆలోచిస్తే కనుక ఇట్స్ నాట్ ఎన్ ఈజియస్ థింగ్. ఎందుకంటే ఒక మనిషిగా ఆ తల్లి స్థానంలో నిల్చొని మాట్లాడితే వీ కాంట్ బేర్ ఇట్. ట్రూ, ఆ తల్లి గుండె పగిలేలా ఏడుస్తుంది. రేపు ఉదయం ఏ శిక్షణ పడచ్చు కాక, ఒకవేళ ఇది ఎవరైనా చంపేసి బలవన్ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగితే రేపు ఉదయం వాళ్ళకి శిక్ష పడచ్చు కాక, కానీ ఆ తల్లికి పడిన శిక్ష, ఆ తల్లి ఎదుర్కొంటున్న శిక్ష, కాలం రాసిన వింత పరీక్షలో కన్న కొడుకును కోల్పోయింది, కట్టుకున్న భర్తను కోల్పోయి ఇప్పుడు ఒక్కరితే తన బతుకును సాగించాలి. ఇట్స్ నాట్ ఎన్ ఈజియస్ మ్యాటర్. అది ఇదే మామూలు విషయం కాదు. కారణం ఏదైనా కావచ్చు, కానీ ఈరోజు ఆ తల్లి బాధను ఎవ్వరూ తీర్చలేరు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఒక్కొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతుంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ highly advised. Visuals చూద్దాం.